తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్. నిజం చెప్పాలంటే నాకు పొగరెక్కువ. తాడిపత్రి ప్రజలే నాకు దేవుళ్ళు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మా ఇంటి వద్దకు వేల మంది వస్తారు. ఏ రాజకీయ నాయకునికి ఇంత ప్రజాదరణ లేదు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోయిన తాడిపత్రిలో నన్ను గెలిపించింది మాత్రం తాడిపత్రి ప్రజలే. త్వరలో ఎలక్షన్లు రాబోతున్నాయి. చాలా మంది ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు కూడా వేయనీయరు అని అనుకుంటున్నారు. మనం గెలిచేటప్పుడు నామినేషన్లు వేస్తే మనకేమవుతుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటలు కాదు 36 గంటలు పనిచేస్తున్నాడు. గ్రామాల్లో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి పల్లె ప్రతి మండలంలో మార్పులు జరుగుతాయి. పల్లెల్లో ఎవరికైనా సీటు ఇవ్వాలంటే ప్రజలు పేరు చెప్తేనే ఇస్తాం. ఒక్క 5 నిమిషాలు మీరు టైం ఇచ్చినారంటే మా ఇంటి దగ్గరికి వేల మంది వస్తారు. అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నా. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఏ రాజకీయ నాయకులకు ఇంత ఆదరణ లేదు. మీకు మళ్ళీ నమస్కారాలు. నాకు ఇంకో బాధ ఎప్పుడు చెప్పుకుంటా, ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే నాకు జనం తగ్గుతారు అనేది. నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాంట. అందుకే రోజు ఏం చెప్తా మీకు, రే నాయన ఒక్క గంట ఊర్లో అందరూ పలకరైపోండ్రా అని చెప్తుంటా. మోసం చెప్పాలంటే మరి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవరు? అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళు అంట. నాకు ఒకటే కోరిక, ఏ ఒక్కరు తగ్గినా నేను తగ్గిపోతా. మీకు అర్థం కావడం లేదు. ఎలక్షన్లు వస్తాడా? చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ అయిపోయాడు ప్రభాకర్ రెడ్డి అని. తప్పు. మనం గెలిచేటప్పుడు ఎందుకు నామినేషన్ అయిపోయకూడదు? మనకెందుకు ఆచరణపోయాడు? చూడు చంద్రబాబు నాయుడు కూడా బాబు 24 అవర్స్ కాదు 36 అవర్స్ పనిచేస్తా అన్నాడు. ఆయన చేసేటువంటి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా? ఈ కాలంలో ఎవరికి జగం లేరు. దయచేసి మళ్ళీ చెప్తానా, మీకన్నీ ఉంటే 2500 3000 ఓట్లు ఉండేది. ఇలా యాడికి రాయల్ కేరు పెద్ద ఓడుగురు ఇటువంటి ఎక్కువ ఉంటాయి. కనీసం 900 మంది పేర్లు మీరు కనుక గుర్తు పెట్టుకుంటే చాలు తెలిసిపోతారు. కొద్దిగా పల్లెల్లో పలకండి. ఈ మధ్య ప్రతి ఒక్కడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడికి కావాల్సిందేమి? రా కూర్చోనాయన అనే పదం వాడికి కావాలా. వాడు ఎలా రోడ్లకు ఏరా నాన్న ఎలా ఉన్నావు? ఈరోజు నీ 100 రూపాయల కోసమో 20 రూపాయల కోసమో ఎవరు ఆశించడం లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి. నేను మళ్ళీ ప్రతి మండలం ప్రతి పల్లెలో రావడం జరుగుతుంది. ఇంకోటి మీరేమని అనుకుంటున్నారేమో, నేను చెప్పే సీట్లు ఇస్తారా మీకు? తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది? ఏమితో సెలెక్ట్ చేస్తుంది? ఆల్రెడీ ట్రై చేస్తుంది. నేను కొన్ని ఈ దేవస్థానం ప్రెసిడెంట్లు మరియు మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్ కోసం నేను పేర్లు చెప్తే కొన్ని వెళ్ళిపోయినావు. ఒకటే అన్నారు, మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఓటేయలే. వీళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్
వాళ్ళు చాలా పకడ్బందీగా ఈసారికి రేపు ఎలక్షన్ లో సీట్ ఇవ్వాలంటే మీ పల్లెల్లో మీ పేరు వచ్చేటట్టుగా చేసుకోండి. నేను చెప్పేది ఎవరి సీటు మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి, కొన్ని దాని గురించి అడుగుతుంటారు. చాలా డిపెండ్ అయింది. దయచేసి చెప్తున్నా, పల్లెల్లో తిరగండి, పలకరియండి చాలు. నేను రోజు మా మున్సిపల్ కౌన్సిల్ చెప్తున్నా, రేపు మీకు టికెట్ రాలేదంటే మమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేద్దండి, ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ బ్లేమ్ చేయకండి. మీ ఊళ్ళకి కొన్ని నంబర్లు ఉంటాయి, ఎందుకంటే మనకు సచివాలయం నుంచి ప్రతి ఒక్కరి నంబర్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఒకటే చెప్తారు, మీకు ఎవరు కావాలా, 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి వస్తున్నాయి కదా మీకు ఆల్రెడీ వస్తున్నాయా? మరి మీరు మీ పల్లెల్లో బ్రహ్మం చూపించుకుంటే మీ పేరు వస్తుంది. మళ్ళీ మండలం మీటింగ్లు పెట్టి అన్ని విధాలా బాగుంది. కానీ నేనైతే నా కాన్ఫిడెన్స్ వాళ్ళకి చెప్తున్నా, అంటే ఎస్ఐ చెప్పు, సిఐ చెప్పు అంటున్నారు. నేను ఒప్పుకోను, ఎస్ఐ సిఐ చెప్పు నేను ఒప్పుకోను. ముందు ఒకసారి కట్టాల్సి అర్థమైందా? కట్టాల్సి అంటే ఏమిరా? ఎట్లా చేసే ఇట్లా చేసే అట్లా చేసే ఒకసారి కట్టాల్సి రాండి. ఇప్పటి నుంచి కొంత వచ్చేది ఎస్ఐ చెప్పు, సిఐ చెప్పు అంట. అప్పుడు చెప్తాంలే, ఏం చెప్పాలో అప్పుడు చెప్పాలి. కట్టాల్సి అంటే మళ్ళీ చెప్తా. ఒకరు రావద్దు, ఎస్ఐ చెప్పు, సిఐ చెప్పు, ఒకటి పనిచేయదు. ఆయన మనం కట్టాల్సిగా వాళ్ళు 5 ఏళ్ళు కట్టాల్సినారు. అయినా మీరు భద్రంగా భయపడకుండా ఉన్నారు. అందుకోసం ఇప్పుడంటే కట్టాల్సి నా దగ్గర రాని, ఎస్ఐ కాదు, సిఐ కాదు, ఎవరికైనా వస్తాను మీతో. అర్థమైందా? అంటారు లేదు. సరే, ఈరోజు ఎందుకు పెట్టారంటే ఈ మీటింగ్ ఒక అనవసరమైన వ్యక్తి, ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. కానీ ఒక అనవసరమైన వ్యక్తి ఆయన తమ్ముళ్ళ గురించి ఏదో సస్పెండ్ అంట. ఏదో సస్పెండ్ వాళ్ళ గురించి చెప్తా. ఏదో సస్పెండ్ 7 పార్టీలోకి. ఇది మన ఊరు, మన కాన్స్టిట్యున్సీ. ఇది ఏ చేసేది నాకైతే అర్థంలేదు. వాటి గురించి పెద్దగా ఆలోచించండి. ఆయనకు అర్థం ఒక 5-6 మంది కోరుతారు, వాళ్ళలో కట్ చేస్తే ఆ 5-6 మంది ఉన్నారు. సోనమల్ల అమర్నిన్య ముందు వాళ్ళని కట్ చేయండి. అర్థమైందా? అందుకోసం ఆయన కోసం ఇంత మీటింగ్ పెట్టి సస్పెండ్ అయితే సస్పెండ్. తాడిపత్రి కాన్ఫరెన్స్లో మా ప్రజలు ఉండేది, మా ప్రజలు ఏమనుకుంటే అదే జరుగుతుంది. అంతేగాని కొన్ని విషయాల్లో మా కాన్ఫరెన్స్ లో అందరూ ప్రపోజల్ చేస్తే జరుగుతుంది. మర్యాద ఇస్తాం పెద్దోళ్ళకి. ఇంతమంది ఒప్పుకుంటున్నారా? మళ్ళీ ఎవరైతే భద్రంగా తిరగండి, భద్రంగా ఉంటుంది. అంతేగాని
ఇల్లు వార్తనిచ్చే పరిస్థితి లేదు. ఆ చుట్టుపక్కల ఒక 5-6 మంది ఉన్నారు. ఏదో ఉంటారు అవన్నీ కొడితే గిట్టిగా సత్తే నాకు తెలియదు. ఏ సభలో చెప్తానా ముందే మీకైతే ముందు మీకైతే ఎందుకంటే ఎక్కువ ఈ తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం ప్రజలు కలుపుకోరు. అంతేగాని సస్సు పెళ్ళు పండు అనుకుంటూ మేము రెడీ, మా జనం రెడీ, మా తెలుగుదేశం కార్యకర్తలు రెడీ. మరి నువ్వు రెడీ అంటే చెప్పు. తెలుగుదేశం ఇక్కడ చాలా గట్టిగా ఉంది. మున్సిపల్ ఎలక్షన్ నిర్ణయించున్నారు. చంద్రబాబు నాయుడు అండగా ఉన్నా ఇదే లోకేష్ పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా మైక్ పెట్టలేదు, డీజే లేదు. తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ లో 3 రోజులు ఉన్నారు. మనం ప్రారంభిస్తాం. నమ్మిన వాళ్ళకు